ప్రతి నాయకుడు మాట్లాడే ముచ్చటింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి నేనేందో చూపిస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళే అధికారంలో 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి అభివృద్ధి చూపించలేదు. అయితే ఇప్పుడు ఏమంటారు, మున్సిపల్ ఎన్నికల్లో నన్ను గెలిపియాలి లేకుంటే నేను చచ్చిపోతాను ఒక డ్రామా. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించి తర్వాత నేను అభివృద్ధి చేయకపోతే ఊరేసుకొని చేస్తా అంటాడు. చేయకపోతే ఎందుకు అనాలి? నేను ఒకవేళ అభివృద్ధి చేయకపోతే మీరందరూ కలిసి నాకు ఊరేసి చంపేనని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ భోజీ ఏమంటాడంటే మీరే వినండి ఆయన మాటల్లోనే, ఒకసారి వినుకునే ప్రయత్నం చేస్తే. కాబట్టి నేను కోడి బిడ్డలు మాటిస్తే మాట తప్పదు. నేను చెప్తున్నా హిందూ సోదరులు ముస్లిం సోదరులు మీరు మేము అనుకునే క్యాండిడేట్ ఇక్కడ చైర్మన్ గా చేయండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చైర్మన్ గా చేయండి. ఈ యొక్క మున్సిపాలిటీని దేశంలోనే మోడల్ మున్సిపాలిటీ చేయకపోతే నేను ఇదే పైసా డాలర్కి ఉంటాడేసుకొని ఖచ్చితంగా కండిషన్ పెట్టింది బాగానే ఉంది, కానీ నేను అభివృద్ధి చేయకపోతే మీరందరూ కలిసి నాకు ఊరేసి చంపండి అని చెప్పాలి. అంతేగాని నేనే ఊరేసుకొని చస్తా అంటే ఇప్పటివరకు ఏ నాయకుడు చచ్చిపోలే, ఎవరు కూడా చచ్చిపోలే. కొందరు ఓట్ల కోసం సూసైడ్ స్టార్లు తయారైనలు, కొందరు ఓట్ల కోసం ఉరితాళ్ళు వేసుకొని ఉయ్యాలలో గిర్రు. ఎవరైనా చచ్చిండా? ఎవరు కూడా చావలే, సావరు కూడా. మరి వెడ్మ భోజు నువ్వు ఎమ్మెల్యేవా? మరి నీకంత అధికారాన్ని చేతిలోనే ఉందా? రాష్ట్రం కూడా మీదే, రాష్ట్రంలో నడిచే అధికారం కూడా మీ పార్టీది. అట్లాంటప్పుడు ముందే చేసుకోవచ్చు కదా, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, ముందే మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. నేను మొన్న చేసినా రేపు కూడా ఇంకా చేస్తా అంటే ప్రజలు నమ్ముతారు. అవన్నీ వదిలేసి మీరు నాకు ఓట్లు వేసిన తర్వాత నేను అభివృద్ధి చేయకపోతే నేను చచ్చిపోతానని నీ బ్లాక్మెయిల్ ఏంది? ఆ రేవంత్ రెడ్డి ఏమో అందరు కలిసి నన్ను దిగిపో అంటున్నారు, ఇట్లయితే నేను బతకా నేను చచ్చిపోతాను ఆయన అంటాడు. ఇంకో మంత్రి ఏమంటాడు, లేదు లేదు నా పర్సనల్ విషయాలని బయట పెడతా ఉన్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఈసారి కూడా నేనే గెలుస్తా, ఇక మీకు ఈ మంత్రి నచ్చకపోతే ఇంత ఇషమిచ్చి చంపాడని ఓ మంత్రి అంటాడు. ఇక నువ్వేమో లాస్ట్కి నీదో హై డ్రామా. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను అభివృద్ధి చేయకుంటే నేను ఊరేసుకొని చస్తా అంటాడు. ఈ సచ్చుడు కార్యక్రమాలు ఏంది? మీరు నికార్సైన మహానుభావులు, మామూలు మొగోళ్ళు కాదు మీరంతా, పెద్ద పెద్ద మొగోళ్ళు, పులులు. మీరు మనుషులు కాదు, మీరు పులులు, జంతువులు, మీరు మృగాలు, మీరు నల్లమల్ల అడవుల నుంచి పుట్టుకొచ్చిన మృగాలు మీరందరూ. మీరు చచ్చిపోతారా? రాష్ట్ర ప్రజలను చంపుతారు కానీ మీరు చచ్చిపోతారా? ఇది ఎక్కడి న్యాయం? మీకు న్యాయం కాదు కదా. ఇట్లా మీరు ప్రజల్ని చంపే రకాలే, సంతేకింతే ప్రజల్ని చంపాలి, మీరు చచ్చిపోతే ఎట్లా? ఒకని విషమిచ్చి చంపే అంటాడు, మరొకడు ఊరేసుకొని చస్తా అంటాడు, లేదు నేను గోడకేసి గుద్దుకొని చస్తా అంటాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి మంత్రి, ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎట్లా మరి? ఎక్కడైనా మృగాలు చచ్చిపోతాయి అని చెప్తా మేము చంపుతాం, పీక్కుంటాం, రక్కేస్తాం అనుకుంటే ఇట్లా మాట్లాడటం విన్నాం. కానీ ఇదొక విచిత్రం అయిపోయింది వీళ్ళది. ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు, డ్రామా ప్లే చేస్తా ఉన్నారు. బాబా ఏం చచ్చుడు కార్యక్రమాలు ఇది.